రీసెంట్గా ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ అయ్యాయి కదా. అప్పుడు నేను ఒక వీడియో కూడా చేశాను. ఆ రోజు నుంచి చాలామంది ఇన్స్టాగ్రామ్లో కానీ కామెంట్స్లో కానీ అడిగే ఒక క్వశ్చన్ ఏంటంటే 80,000 రూపీస్ పెట్టి ఐఫోన్ 16 తీసుకోవాలా, లేదంటే సెప్టెంబర్ 2 సేల్ ఉంది కదా, ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్. ఆ సేల్లో ఐఫోన్ 15 50,000కి 55,000కి వస్తుందని చెప్తున్నారు కదా అందరూ. 55,000 పెట్టి ఐఫోన్ 15 తీసుకోవాలా, 80,000 రూపీస్ పెట్టి ఐఫోన్ 16 తీసుకోవాలా? ఇది ఎక్కువ మంది అడిగే క్వశ్చన్. ఈ రెండింటికి మించు 25,000 రూపాయలు ప్రైస్ డిఫరెన్స్ ఉంది. 25,000 రూపాయలు పెట్టడం వల్ల ఐఫోన్ 15లో లేనిదేంటి, ఐఫోన్ 16లో ఉన్నదేంటి? ఇది ఎక్కువ మంది అడిగే క్వశ్చన్. అయితే ఈ రెండు ఫోన్స్ కి మేజర్ గా ఒక 5 ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి అండ్ ఒక 2 చిన్న ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. అవేంటనేది వీడియో చూద్దాం. అండ్ ఐఫోన్ 16 సంబంధించిన అన్బాక్సింగ్ మీకు సెప్టెంబర్ 20th వస్తుంది. సో వీడియో మిస్ అవద్దు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ మేజర్ ఇంప్రూవ్మెంట్ ఏంటంటే ఐఫోన్ 15లో మీకు సైలెంట్ బటన్ ఉంటే ఐఫోన్ 16లో మీకు యాక్షన్ బటన్ ఉంటుంది. సో యాక్షన్ బటన్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు సైలెంట్ బటన్ మీరు జస్ట్ ఫోన్ సైలెంట్ లో పెట్టడానికి యూజ్ చేసుకుంటే, యాక్షన్ బటన్ మీరు రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు, కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా, లైక్ ఫ్లాష్ లైట్ ఆన్ చేయాలనుకున్నా, కెమెరా ఆన్ చేయాలనుకున్నా, వాయిస్ మెమోస్ తీసుకోవాలనుకున్నా, లేదంటే మీరు ఏదైనా కస్టమైజ్ షార్ట్ కట్ క్రియేట్ చేసుకుంటే దానికి కూడా మీరు యాక్షన్ బటన్ ని యూజ్ చేసుకోవచ్చు. సో సైలెంట్ బటన్ కన్నా మీకు యాక్షన్ బటన్ అనేది కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇది మేజర్ ఇంప్రూవ్మెంట్ ఫిజికల్ గా. అండ్ ఫిజికల్ గా మీకు రెండో చేంజ్ ఏంటంటే క్యాప్చర్ బటన్. ఐఫోన్ 15లో క్యాప్చర్ బటన్ ఉండదు, బట్ ఐఫోన్ 16లో మీకు ఇక్కడ క్యాప్చర్ బటన్ ఉంటుంది. ఇది ఎందుకంటే మీరు సింగిల్ ట్యాప్ చేస్తే ఫోటో తీసుకోవడానికి, లాంగ్ ప్రెస్ చేసి వీడియో తీయడానికి, డబుల్ ట్యాప్ చేసే కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఎక్స్పోజర్ కంట్రోల్ కానీ, జూమ్ చేయడం కానీ, అపెచర్ కంట్రోల్ చేసుకోవడం కానీ, ఇట్లా నంబర్ ఆఫ్ ఫీచర్స్ మనకి క్యాప్చర్ బటన్ లో ఉంటాయి. అది మీకు ఐఫోన్ 15లో ఉండదు. క్యాప్చర్ బటన్ మాత్రం నాకు నిజంగా చాలా ఇంప్రెస్ చేసింది. బట్ రియల్ లైఫ్ లో ఇది ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈ క్యాప్చర్ బటన్ తో చేసే ప్రతి టాస్క్ ని స్క్రీన్ మీద కూడా మనం చేయొచ్చు. జూమ్ చేసుకోవడం కానీ, వీడియో తీసుకోవడం కానీ, ఫోటో తీసుకోవడం కానీ, అవన్నీ స్క్రీన్ మీద మనం చేయొచ్చు. సో ఈ క్యాప్చర్ బటన్ అనేది ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది మీరు ఆలోచించుకోండి. ఇవి ఫిజికల్ గా మెయిన్ చేంజెస్ అయితే. అండ్ కెమెరాస్ కూడా ఇది డయాగ్నల్ గా ఉంటాయి, ఇవి వర్టికల్ గా ఉంటాయి. ఇవి ఫిజికల్ గా మీరు చూసే మేజర్ చేంజెస్. అండ్ కొంచెం డెప్త్ గా వెళ్తే రెండింటిలో కూడా సేమ్ కెమెరాస్ ఉంటాయి. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 12 మెగాపిక్సెల్ కెమెరా. కెమెరాస్ అయితే సేమ్ ఉంటాయి. కాకపోతే మీకు ఐఫోన్ 16లో అడ్వాంటేజ్ ఏంటంటే దీనిలో మీరు మ్యాక్రో ఫోటోస్ తీసుకోవచ్చు. మ్యాక్రో ఫోటోగ్రఫీ కానీ, వీడియోగ్రఫీ కానీ దీనిలో తీసుకోవచ్చు. కాకపోతే ఐఫోన్ 15లో మ్యాక్రో ఫోటోస్ రాదు. ఓన్లీ వైడ్ యాంగిల్ 1x 2x అంతే వస్తుంది. కానీ మ్యాక్రో షాట్స్ అనేవి మీరు ఐఫోన్ 15లో తీయలేరు. అదే మీరు ఐఫోన్ 16లో మ్యాక్రో ఫోటోస్, మ్యాక్రో వీడియోస్ తీసుకోవచ్చు. అండ్ స్పెషల్ ఫోటోస్, స్పెషల్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు. ఈ స్పెషల్ వీడియోస్ అనేవి అంత యూస్ఫుల్ అని నేను అనుకోవట్లా. అందరి దగ్గర యాపిల్ విజన్ ప్రో ఉండదు కాబట్టి అది ఎవరు రికార్డ్ చేయరు, అవసరం లేదనుకుంటున్నా. కాకపోతే మ్యాక్రో ఫోటోగ్రఫీకి మాత్రం ఇది మీకు కొంచెం అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ మేజర్ ఇంప్రూవ్మెంట్ ప్రాసెసర్లో ఉంటుంది. ఐఫోన్ 15 మీకు A16 బయోనిక్ చిప్సెట్ తో వస్తే ఐఫోన్ 16 A18 బయోనిక్ చిప్సెట్ తో వస్తుంది. ఏంటి మేజర్ ఇంప్రూవ్మెంట్స్ అంటే మీకు చూడడానికి రెండు సేమ్ అనిపిస్తాయి. 6 కోర్ CPU, 5 కోర్ GPU అండ్ 16 కోర్ న్యూరల్ ఇంజన్ అన్ని సిమిలర్ కనిపిస్తాయి. కానీ మీకు టెక్నాలజీ మారిపోతుంది. ఇది 4 నానోమీటర్ మీద బిల్డ్ అయిన టెక్నాలజీ, ఇది 3 నానోమీటర్ మీద బిల్డ్ అయిన టెక్నాలజీ. టెక్నాలజీస్ మారిపోతాయి, క్లాక్ స్పీడ్స్ కానీ, ఫ్రీక్వెన్సీస్ కానీ మొత్తం మారిపోతాయి. మీకు దీనికన్నా ఒక 15% బెటర్ పర్ఫార్మెన్స్ దీనిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఇదేం వేస్ట్ కాదు. ఐఫోన్ 15 ప్రాసెసర్ చాలా మంచి ప్రాసెసర్. గేమ్స్ ఆడుకోవాలనుకున్నా, ఎడిటింగ్ చేసుకోవాలనుకున్నా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. మీకు తీసిపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రాసెసర్ కూడా మీకు డైలీ టాస్క్లు ఈజీగా రన్ చేస్తుంది అండ్ హెవీ టాస్క్లు కూడా ఈజీగా రన్ చేస్తుంది. తక్కువ చేయవల్ల దీనికన్నా ఇది కొంచెం బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది. అండ్ ఈ ప్రాసెసర్ చేంజ్ ఎందుకు తీసుకొచ్చారంటే దీనిలో యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ కొత్తగా తీసుకొచ్చారు. దీనిలో ఆ ఫీచర్స్ అనేవి రావన్నమాట. ఓన్లీ ఐఫోన్ 16 సిరీస్ లో అండ్ ఐఫోన్ 15 Pro Max ఈ మోడల్స్ లో మాత్రమే యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ వస్తాయి. ఐఫోన్ 15లో యాపిల్ ఇంటెలిజెన్స్ రాదు. అయితే యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ ఏంటి, నేను ఈ సంవత్సరం వీడియో ఒకటి చేశాను, పైన ఐకార్డ్స్ లో ఇస్తాను. అక్కడ 3 minutes 1 second నుంచి చూడండి, యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. అవన్నీ చూడండి. డైలీ టాస్క్ లో మీకు చాలా యూజ్ అవుతాయి అనుకుంటే ఇది మీకు అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ బ్యాటరీ కొంచెం ఇంప్రూవ్ చేశారు అంటున్నారు, కానీ ఎంత ఎంఏహెచ్ పెంచారనేది ఇంకా బయటకు రాలేదు. వన్స్ ఫోన్స్ బయటకు వచ్చాక మనకు తెలుస్తుంది. అయితే ఐఫోన్ 15లో 3349 mAh బ్యాటరీ యూజ్ చేస్తే రూమర్స్ ప్రకారం ఐఫోన్ 16లో 3561 mAh యూజ్ చేశారంట. నుంచి ఒక 160 mAh బ్యాటరీ పెంచారు అంతే. మీకు మేజర్ పెద్ద డిఫరెన్సెస్ ఏమి ఉండవు. అండ్ ఇది Wi-Fi 6 సపోర్ట్ చేస్తే ఇది Wi-Fi 7 సపోర్ట్ చేస్తుంది. అండ్ కలర్స్ లో చేంజెస్ ఉంటాయి అంతే. ఇవే మేజర్ చేంజెస్. మీకు డిస్ప్లే రెండు సేమ్ డిస్ప్లేస్, 6.1 inch డిస్ప్లేస్ రెండిట్లో కూడా డైనమిక్ ఐలాండ్ ఉంటుంది. సేమ్ ఫీచర్స్ పనిచేస్తాయి. పిక్సెల్ రేషియో కానీ, బ్రైట్నెస్ నిట్స్ కానీ అన్ని సేమ్ ఉంటాయి. డిస్ప్లేస్ మీకు రెండు సేమ్ ఉంటాయి. అండ్ డైమెన్షన్స్, ఎత్తు, పొడవు, వెడల్పు మొత్తం సేమ్ ఉంటాయి. వెయిట్ ఒక 1 గ్రామ్ ఇది కొంచెం తక్కువ ఉంటుంది. మొత్తం సేమ్ అనమాట. హైట్, వెయిట్, విడ్త్, డెప్త్ మొత్తం సేమ్ ఉంటాయి. కెమెరాస్ కూడా బ్యాక్ కెమెరాస్ కానీ, ఫ్రంట్ కెమెరాస్ కానీ సేమ్ ఉంటాయి. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. అపెచర్ వాల్యూస్ సహా మొత్తం సేమ్ ఉంటాయి. ఒక వైడ్ యాంగిల్ మాత్రం అపెచర్ కొంచెం ఐఫోన్ 16లో బెటర్ ఉంటుంది. బట్ రిమైనింగ్ అంతా కూడా మీకు వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ కానీ మొత్తం ఎగ్జాక్ట్ సేమ్ ఉంటాయి. మీకు వీడియో క్వాలిటీలో కానీ, ఫోటో క్వాలిటీలో కానీ రెండు సేమ్ ఉంటాయి. మీరు ఐఫోన్ 15 కానీ 16 చాలా బెటర్ ఉంటుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. రెండు సేమ్ ఉంటాయి. అండ్ బ్యాటరీస్ కూడా మోస్ట్లీ సేమే ఉంటాయి. 150 mAh బ్యాటరీ అనేది అంత డిఫరెన్స్ చూపించకపోవచ్చు. మహా అయితే ఒక 10 నిమిషాలు కూరవచ్చు. కానీ బ్యాటరీ పర్ఫార్మెన్స్ కూడా మీకు మోస్ట్లీ సేమ్ ఉంటాయి. ఇప్పుడు ఐఫోన్ 15 తీసుకోవాలా, 16 తీసుకోవాలా అంటే మీకు యాక్షన్ బటన్, క్యాప్చర్ బటన్, మ్యాక్రో ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ, యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్, ఈ 4 మీకు మేజర్ కన్సర్న్. నాకు ఖచ్చితంగా ఈ 4 కావాలి అనుకుంటే
ఐఫోన్ 16కి వెళ్ళిపోవచ్చు. మంచి ఫోన్ ఇది. లేదు ఈ 4 ఫీచర్స్ నేను పెద్ద వాడను, మ్యాక్రో ఫోటోస్ నేను ఎప్పుడు తీను, అండ్ యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్, యాక్షన్ బటన్, క్యాప్చర్ బటన్ వీటి వల్ల పెద్ద యూజ్ లేదు అని మీకు అనిపిస్తే మాత్రం ఐఫోన్ 15 చాలా మంచి ఆప్షన్. ₹25,000 మీరు సేవ్ చేసినట్టు ఉంటుంది. ₹50,000 వస్తే మాత్రం ఐఫోన్ 15 చాలా మంచి ఆప్షన్. డిస్ప్లే కానివ్వండి, కెమెరాస్ కానివ్వండి, పర్ఫార్మెన్స్ కానివ్వండి అన్ని బాగుంటాయి. ఐఫోన్ 15 ఖచ్చితంగా మీరు 50,000కి తీసుకోవచ్చు. సో ఇది వాటి వీడియో అయితే. అండ్ సెప్టెంబర్ 20 మీకు ఐఫోన్ 16, 16 ప్లస్, 16 ప్రో, ప్రో మ్యాక్స్ అన్ని అన్బాక్సింగ్స్ మన ఛానల్లో వస్తాయి. సో వీడియోస్ మిస్ కాకూడదు అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ వాటి వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్. బాయ్. జై హింద్.